హాయ్, నా పేరు సుజాత. నా గురించి చెప్పుకునేంతగా ఏం లేదు, కానీ ఈ రోజుకో స్పెషాలిటీ ఉంది. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే నేను తనకి ఇవాళే ప్రపోజ్ చేయబోతున్నాను. తనని కలిసి సరిగ్గా 1 year అయింది. తనని చూడగానే ఇష్టపడ్డాను, కానీ ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. తనకి చాలా రోజుల నుంచి ఏదో చెప్దామనుకున్నాను, కుదరలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పాలని డిసైడ్ అయ్యాను. సో కలవాలని తనకి మెసేజ్ చేశాను. ఓకే అనింది. ఐ లవ్ యూ. సారీ. ఇట్స్ ఆల్ ఓవర్. నో అని చెప్పింది తను. ఐ హావ్ వెయిటెడ్ 1 long year ఫర్ హర్. ఇప్పుడు అర్థమైంది నాకు, నేను తనకు కరెక్ట్ కాదు. ఐఎమ్ జస్ట్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ హర్. బాధ, కోపం, ఏవో తెలియని ఎమోషన్స్ నాలో. ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను. I had to find a way out myself, and I finally did. ఆ బాధల నుంచి బయటకు రావడానికి నాకు ఒక షాక్ కావాలనిపించింది, కానీ నా లైఫ్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్. హాయ్. ఐ లవ్ యూ. వాట్? ఐ సెడ్ ఐ లవ్ యూ. నువ్వు చెప్పింది నాకు వినబడక కాదు, అర్థం కాక. మన ఇద్దరం ఫస్ట్ టైం కలుస్తున్నాం అసలు. సో మనం కలవటం ఫస్ట్ టైం కావచ్చు, కానీ నేను నిన్ను చూడడం ఫస్ట్ టైం కాదు. దట్ డజంట్ మ్యాటర్. నీకు నా గురించి ఏం తెలీదు. నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి గురించి ఏమైనా తెలుసా? అది చెప్పు చాలు. లైఫ్లో నేను మళ్ళీ డిస్టర్బ్ చేయను. మార్నింగ్ ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాను, కావాలంటే కలవచ్చు. బాయ్. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. సో ఫ్రెండ్ని కలిశాను. నా ప్రాబ్లం ఏంటో తనకు చెప్పాను. తన అడ్వైస్ తీసుకున్నాను. So, what are you planning to do now? I don't know. Buy a menu card. చూడు, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావు, అందుకే ప్రపోజ్ చేసావు. కానీ తను లవ్ చేయలేదు, అందుకే రిజెక్ట్ చేసింది. ఆ అమ్మాయిని ఆలోచిస్తూ నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండలేవు కదా. వాట్స్ ఎవర్, లైఫ్ షుడ్ మూవ్ ఆన్. मैम आपका ऑर्डर. నేను చెప్పాలనుకుంది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఎందుకో నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నా మీద బాగా పనిచేశాయి. వాట్స్ ఎవర్, లైఫ్ షుడ్ మూవ్ ఆన్. వా, ఎంత బాగా చెప్పింది కదా. ద వెరీ నెక్స్ట్ మార్నింగ్ ఐ ఎండెడ్ అప్ ఇన్ వెయిటింగ్ ఫర్ హర్, ఫర్ మై లవ్. Hey. Yeah? Nice dog. నా డాగీ గురించి వెయిట్ చేస్తున్నావా ఇప్పటి వరకు?
అలా కాదు, నీతో ఏదో మాట్లాడాలి అని. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ టూ. So finally, I got my happy moments back. Thanks for coming into my life. Don't you think there's a grammatical mistake over there? Love doesn't need any grammar.